చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మరొక్క మారు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వందనములు తెలియజేస్తూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనమంతా కూడా లేఖనాల ద్వారా ఆలోచించేద్దాం. ప్రియులారా, లోపల ఉన్నటువంటి ఆత్మను మనమంతా కూడా కాపాడుకోవాలంటే ఆత్మకు కూడా అవసరమైనటువంటి ఆహారం చాలా అవసరం. ఎందుకంటే ఆత్మ దేవునిలో నుండి వచ్చిన భాగం, ఈ దేహమేమో మట్టి నుండి వచ్చింది. ప్రకృతి నుండి వచ్చినటువంటి ఈ దేహం ఎప్పటికీ మనలో కలిసిపోద్ది. కానీ దేవుని నుండి వచ్చినటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది ఎప్పటికీ జీవించే ఉంటుంది. నువ్వు ఈ భూమి మీద దేవుని కోసం బ్రతికావా, ఈ ఆత్మ పరలోకం చేరుతుంది. నువ్వు ఈ భూమి మీద దేవుని మరచి ఇష్టానుసారంగా బ్రతికావా, ఈ ఆత్మ అగ్నికి చేరుతుంది. అర్థమవుతుందా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగో ఈ దేహానికి చావు అయితే ఉంది. ఈ దేహానికి 60-70 అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు ఇచ్చాడు. ఇది ముగిసేలోపు లోపల ఉన్న ఆత్మను పరలోకానికి సెలెక్ట్ చేసుకోవడానికి, పరలోకానికి వెళ్ళడానికి మనం సిద్ధపరచుకోవాలి. ఈ దేహంలో ఉంటూ మరొక నివాసాన్ని సిద్ధపరచుకోవాలి. ఆల్రెడీ మనం ఈ దేహం అనే నివాసంలో మూలుగుచున్నాం. ఈ దేహంలో ఉంటున్న మనము మరొక నివాసం కొరకు మనం ఏర్పాటు చేసుకోవాలి, సిద్ధపడాలి. ఎలాగూ అంటే మీ అందరికీ గొంగళి పురుగు తెలుసు కదండి. గొంగళి పురుగు తెలుసు. దాని ఆకారం ఎంత భయంకరంగా జుగుప్సాకరంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే దాని యొక్క ఆ పై ఆకారాన్ని చూడగానే మనకు భోజనం కూడా చేయబుద్ది కదా, అంత అగ్లీగా ఉంటుంది. అలాంటి ఏమండి గొంగళి పురుగు, దాన్ని చూడగానే మనమంతా కూడా అసహించుకుంటాం, సేదరించుకుంటాం, దాన్ని కాదనుకుంటాం. దాన్ని అర్జెంటుగా కళ్ళ ముందు లేకుండా ఊడ్ చేయాలనుకుంటాం. అందుకే స్త్రీలందరూ కూడా ఏమండి అలా ఇల్లు ఊడ్చేటప్పుడు కనపడింది అనుకుంటే అర్జెంటుగా సీపురు పట్టుకుని దాన్ని బయటికి గెంటేస్తారు, ఊడ్చేస్తారు. ఎందుకంటే దాన్ని చూడలేము. ఏమండి దాన్ని మనం ఎందుకు అసహించుకుంటాం అంటే దాని రూపం బాగలేదు, చాలా అగ్లీగా కనపడుతుంది, జుగుప్సాకరంగా కనపడుతుంది. అందుకే మనం చూడలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి గొంగళి పురుగు అంతటితోనే దాని జీవితం అయిపోవట్లేదు. ఒకనాడు గొంగళి పురుగుగా ఉన్నది. అది కొన్నాళ్ళ జీవితం కోసం భూమి మీదకి వచ్చినటువంటి గొంగళి పురుగు, భూమిలో నుండి వచ్చిన ఈ గొంగళి పురుగు మానవుడికి ఒక పాఠాన్ని నేర్పాలనుకున్నాడు దేవుడు. చాలాసార్లు మీరు విన్నారు, దేవుడు ఏది చేసినా మల్టీపర్పస్గా చేస్తాడు. దానివల్ల ఎన్నో ఉపయోగాలు, అది అన్ని రకాలుగా ఉపయోగపడాలి. అలా దేవుడు చేశాడు దేన్నైనా. కనుక ఇప్పుడు దాన్ని చూసిన మానవుడికి ఒక పాఠం నేర్పాలనుకున్నాడు. దాని మొదటి జీవితాన్ని చూసినప్పుడు అసహ్యం వేస్తుంది. దాని మొదటి జీవితం మనిషిని చాలా ఇసుక్కునేటట్టుగా చేస్తుంది. కానీ దానికి ఇచ్చిన కొద్ది జీవితంలోనే కొంతకాలం మనం అసహించుకుంటున్నా మన ముందే తిరుగుతూ తర్వాత అది కొంతకాలం ఏం చేస్తుందో తెలుసా, అలా గోడల దగ్గరకో, అలా ఏదో చాటుకో, ఏదో మూలకో వెళ్ళిపోయి అలా గూడు కట్టుకొని అలా కొన్ని రోజుల పాటు అలా ఉండిపోతాయి. కొన్ని రోజుల పాటు ఒక గూడు కట్టుకుని ఆ గూళ్ళు అలా ఉండిపోతాయి. నీళ్ళు, ఆహారం ఏమీ లేకుండా అలా ఉండిపోతాయి. ఏమండి అలా ఉండిపోయి కొంతకాలం అది అలా ఉన్న తర్వాత దాని దశ మార్చుకునే టైం దేవుడిస్తాడు. అప్పుడు ఆ గూడులో ఉన్నటువంటి గొంగళి పురుగు కాస్త చివరికి రోజు రోజుకు మార్పు చెందుతూ ఒకానొక రోజు దానిలో నుండి ఒక్కసారిగా బయటికి రావడం మనం చూస్తాం. ఏంటది అంటే ఆ గూడులో నుండి బయటకు వచ్చేది ఏంటి? ఏమొస్తుంది? గొంగళి పురుగు వస్తుందా, దాని పిల్లలు వస్తాయా? ఏమొస్తాయి? సీతాకోక చిలక వస్తుంది. అవునా కాదా? సీతాకోక చిలక వస్తుంది. అంటే సీతాకోక చిలకను చూడగానే మనకి ఎంత ఆనందంగా ఉంటుందండి. అది పట్టుకున్న దాకా మనసాగదు. దాన్ని అర్జెంటుగా పట్టుకోవాలి మనం. ఎందుకంటే దాని యొక్క ఆకారం చూడగానే అందంగా అనిపిస్తుంది మనకి. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి దాన్ని ఏం చేయాలి? మనం పట్టుకోవాలి. అంటే దాన్ని అర్జెంటుగా పట్టుకోగానే దాని రెక్కలకి కలర్గా ఉంటుంది, చాలా రంగులు ఉంటాయి, చాలా అందంగా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సీతాకోక చిలక ఎక్కడి నుండి వచ్చింది? గొంగళి పురుగులో నుండి వచ్చింది. మరి గొంగళి పురుగులో నుండి వస్తే గొంగళి పురుగు ఆకారం మొదట ఎలా ఉంది? అసహ్యకరంగా ఉంది.
తర్వాత కొంతకాలం తన దేహాన్ని ఎంతమందిని సేదరించుకుంటున్నా, ఎంతమందిని కాదనుకుంటున్నా, ఏమైనా స్త్రీలందరూ చీపిరికట్టతో ఊడ్చేస్తున్నా, అలాగూ తన యొక్క దేహాన్ని కాపాడుకున్న గొంగళి పురుగు నీ కంట పడకుండా ఏదో మూలకెళ్ళి గూడు కట్టుకొని కొంతకాలం ఏమంటే తన యొక్క దేహాన్ని భద్రపరుచుకున్నటువంటి ఆ గొంగళి పురుగు చివరి దశ ఎలా ఉంటుందట? దాని దశ గొంగళి పురుగు కాస్త సీతాకోక చిలుకగా అందంగా మారుతుంది. అంటే ఈ చేతులే ఊడ్చాయి ఒకరోజు, ఈ కళ్ళే వద్దనుకున్నాయి ఒకరోజు, కానీ ఈ చేతులే పట్టుకోవాలనిపిస్తుంది, ఈ కళ్ళే చూడాలని అనిపిస్తుంది. అందుకే చాలామంది ఆర్టిఫిషియల్ అంటారు కదా, అండి ఆ ప్లాస్టిక్ సీతాకోక చిలుకలు తెచ్చుకొని అలా గోళ్ళకు పెట్టుకుంటారు. గొంగళి పురుగులను పెట్టుకొని చూద్దాం. ఏమండి, గొంగళి పురుగులను పెట్టుకొని చూద్దాం. మనకి ఏది ఇష్టం ఉండదు? గొంగళి పురుగు ఆకారం ఇష్టం ఉండదు, కానీ గొంగళి పురుగు కాస్త సీతాకోక చిలుకగా మారిన తర్వాత అందులో నుండి వచ్చినటువంటి సీతాకోక చిలుకని మనం ఎలా ఇష్టపడుతున్నాం? చాలా ఇష్టపడుతున్నాం. అవసరమైతే ఇంట్లో పెట్టుకోవడానికి ఆశపడుతున్నాం. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచిస్తే అసహ్యకరమైనటువంటి గొంగళి పురుగు జీవితం కొంతకాలం ఓర్చుకుంటే దాని బ్రతుకు ఎలా మారిపోయిందో మనకు అర్థమైంది. ఏమండి, దాని బ్రతుకు ఎలా మారిపోయిందో మనకు అర్థమైంది. చాలా ఆనందంగా చీ అనుకున్న వాళ్ళు చేదరించుకున్నారు, వద్దనుకున్న వాళ్ళే కావాలనుకునే అంత అందంగా తయారైంది. ఏమంటే వద్దు అని ఊడ్ చేసిన వాళ్ళే ముట్టుకోవాలన్న అంత అందంగా తయారైంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే, నువ్వు కాదు అనుకుంటున్నటువంటి ఆ గొంగళి పురుగు కూడా మరో జీవితం ఉంది. కొంతకాలం వెయిట్ చేస్తే వద్దనుకున్నవాడు కూడా దాన్ని పట్టుకోవడానికి ఇష్టపడతాడు, దాన్ని చూడటానికి ఇష్టపడిన వాడు కూడా ఏమంటే దాన్ని చూడాలని ఆశపడతాడు. అంటే గొంగళి పురుగు చూసారా ఎంత అంటే మనిషిని వద్దనుకున్న ఆ మనిషిని ఇష్టపడేటట్టుగా చేసుకుంది తన జీవితంతో. తన ఆకారాన్ని వద్దనుకున్నటువంటి ఈ మనిషిని తన ఆకారం ఏమంటే తన నుండి వచ్చేటువంటి సీతాకోక చిలుక అనేటువంటి ఆకారాన్ని ఇష్టపడే విధంగా చేసినట్టుగా మనం చేసుకున్నట్టుగా చూసుకుంటాం. అంటే ఇప్పుడు గొంగళి పురుగు తన ఆకారాన్ని కాపాడుకుంటే అందమైన సీతాకోక చిలుక వచ్చిందా? ఆకారాన్ని పాడు చేసుకుంటే ఆకారం వచ్చిందా? అది కాపాడుకుంది కనుకనే ఈరోజు గొప్ప అండి అందరూ కూడా ఇష్టపడేటువంటి ఒక ఆకారంలోనికి రాగలిగింది. దీన్ని బట్టి మనకు ఆలోచిస్తే ఈ భూమి మీద నీ జీవితం ఎలాంటి సేదరింపు జీవితమైనా కావచ్చు, ఈ భూమి మీద ఎవరికి నచ్చని జీవితమైనా కావచ్చు, కానీ ప్రభు కోసం నీ దేహాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకోగలిగితే ఒకానొక రోజు వస్తుంది. ఆ రోజు నీ జీవితాన్ని దేవుడు ఎలా మారుస్తాడో. గొంగళి తన రూపం మార్చుకున్నది, సీతాకోక చిలుకగా ఎగురుచున్నది. గొంగళి తన రూపం మార్చుకున్నది, సీతాకోక చిలుకగా ఎగురుచున్నది. ఆ రూపము కొరకే దాచుకున్నది, ఆ రూపము కొరకే కలలు కన్నది. సృష్టిలో ప్రథముడా దేవుని కుమారుడా, సృష్టిలో ప్రథముడా దేవుని కుమారుడా. నీకు బ్రతుకు లేదన్నది ఎవడురా, మరో బ్రతుకు లేదన్నది ఎవడురా. అంటే ఎవ్వరు కూడా ఊహించలేరండి, అంత గొప్పగా ఉంటుంది. అంటే సీతాకోక చిలుకను చూపించి ఏమి నేర్పాలనుకున్నాడు ఆయన? ఒకసారి ఒక మాట చూస్తారా? పాత నిబంధనలో సీతాకోక చిలుక గురించి అండ్ గొంగళి పురుగు గురించి దేవుడు ఒక మాట రాయించాడు. చూడండి, నహూము గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. గొంగళి పురుగు వచ్చి అంతయు నాకివేసి ఎగిరిపోయెను. చూసారా? మాట అండర్లైన్ చేసుకోండి. ఈ మాట నహూము గ్రంథంలోని మాటను 3వ అధ్యాయము 15-16 వచనాలను మీరు అండర్లైన్ చేసుకోండి. గొంగళి పురుగు వచ్చి అంతయు నాకివేసి ఏమైపోయిందట? ఎగిరిపోయిందా? గొంగళి పురుగు ఎగరంగా ఎప్పుడైనా చూసారా మీరు? అంటే ఎగిరి పోతుంది. ఎలా ఎగురుతుంది అంటే దేవుడు గొంగళి ఎగురుతుందని చెప్పట్లేదు. ఆ గొంగళి తర్వాత దశ అది సీతాకోక చిలుకగా మారుతుందన్న సంగతి దేవునికి తెలుసు కనుక అది ఎగిరిపోయాను అని రాయించాడు. చూసారా ఎంత బాగా రాయించాడు దేవుడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇలాంటి గొప్ప జీవితం నీకు కూడా ఉంది. మనుషుడా, మానవుడా, నా కుమారుడా, నా కుమార్తె అని చెప్పడానికి నీ ఎదుట ఏమండి చిరాకు తెప్పించే రూపంతో ఉన్న ఒక గొంగలి పురుగే ఇంత గొప్ప జీవితాన్ని అందుకున్నప్పుడు అండి, సృష్టిలో ప్రథముడుగా ఉన్నావు, దేవుని స్వరూపంలో ఉన్నావు, దేవుని పోలికగా పుట్టావు. అంటే ఏ జంతువుకి లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఇప్పుడు మనకు గొప్ప జీవితం లేదంటారా? సృష్టిలో ప్రథముడా, దేవుని కుమారుడా, నీకు బ్రతుకు లేదన్నది ఎవడురా? మరో బ్రతుకు లేదన్నది ఎవడురా? అంటే ఇప్పుడు గొంగలి పురుగు తను మరో రూపాన్ని అందుకోవాలంటే తన జీవితాన్ని భద్రంగా చూసుకోవాలి. ఏ తల్లి కంట పడకుండా చూసుకోవాలి. ఊడ్చినప్పుడు అది చచ్చిపోద్దు, ఊడ్చేది గట్టిగా. కనుక అది జాగ్రత్తగా తన దేహాన్ని కాపాడుకుంటూ గూళ్ళోకి వెళ్ళిందా, ఆ గూడు జాగ్రత్తగా కాపాడుకుందా, తర్వాత దాని నుండి వచ్చే రూపం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అందరినీ ఆనంద పెట్టే మిలమిల మెరిచే గొప్ప రూపం తనలో నుండి వచ్చేస్తుంది. మనకు అర్థమైంది కదండి. అలాగే ఈ భూమి మీద ఉన్న మానవుడు కూడా తనకి ఇవ్వబడిన ఈ దేహం అనేది ఒక గూడైతే, ఈ గూడును జాగ్రత్తగా ఎవరైతే కాపాడుకుంటారో, ఈ గూడులో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గూడులో నుండి గొప్ప ఆకారం వస్తుంది. ఏమంటే గొంగల పురుగు నుండే సీతాకోకశిలకు వచ్చింది, నేనుండే అక్షయమైన రూపం ఒకటి వస్తుంది. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు మరియ గర్భాన పుట్టి 33.5 ఏళ్ళు భూమి మీద బ్రతికి అందరి కోసం శిలువ మరణం పొంది తన ప్రాణాన్ని క్రయధనంగా పెట్టిన తర్వాత ఏమంటే ఆయన సమాధిలోకి వెళ్ళడం, 3 రోజులు సమాధిలో ఉండడం, ఆయన 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేవడం, అప్పుడు ఆత్మ లేచింది కదండి. ఆయన అక్షయమైన దేహాన్ని ధరించుకున్నాడు, అంటే మహిమ దేహాన్ని ధరించుకున్నాడు. మహిమ దేహాన్ని ధరించుకున్నప్పుడు శిష్యుల దగ్గరకు వచ్చాడు. వాళ్ళంతా కూడా ఆ ఆదివారమున ఆరాధన చేసుకున్నారు. సాయంకాలం వరకు అలా ఉన్నారట. ఈలోగా యేసుక్రీస్తు లోపలికి వచ్చేసాడు. ఎలా వచ్చాడు? తలుపు తీయకుండా ఒక మనిషి లోపలికి రాగలడా? గోడలు అలాగే ఉన్నాయి, తలుపు అలాగే ఉంది, లోపలికి అలా వచ్చేసాడు. ఎలా? ఏంటి అంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ దేహం మనం జాగ్రత్తగా కాపాడుకుంటే యేసుక్రీస్తు వల్లే, యేసుక్రీస్తు జాగ్రత్తగా కాపాడుకున్నాడు కనుకనే, దేవుని మహిమ నిమిత్తం ఆయన బ్రతికాడు కనుకనే చనిపోయాడు, అందరి కోసం ప్రాణం పెట్టాడు. అందరి పాప భారాన్ని ఆయన మోయడమే కాకుండా ఆయన అక్షయమైన దేహాన్ని ధరించుకున్నాడు, మహిమ దేహాన్ని ధరించుకున్నాడు. ఈ మహిమ దేహానికి ఉండే పవర్ ఏంటంటే, వెంకటేశ్వర్లు గారు తలుపుది ఎలాంటి అవసరం ఏమి లేదు, డైరెక్ట్గా లోపలికి వచ్చేయచ్చు. ఎందుకు? అంత పవర్ ఉంటుంది దానికి. ఆకాశంలోకి వెళ్ళాలంటే రాకెట్, విమానం ఏం అవసరం లేదు, అలా వెళ్ళిపోయాడు ప్రభు. అందరూ 500 మంది చూస్తుండగా అలా వెళ్ళిపోయాడట. అంటే ఎలా సాధ్యమైందంటే, ఒక మనిషికి సాధ్యం అవ్వదు. ఒక మనిషి సూర్యమండలం మీదకి వెళ్ళలేడు, చంద్రమండలం మీదకి వెళ్ళలేడు డైరెక్ట్గా. ఇవాళ ఎన్నో వేల కోట్లు ఖర్చు అవుతుంది ప్రజాధనం. కానీ పరలోకం వెళ్ళాలంటే, మరో లోకం వెళ్ళాలంటే ఎలా వెళ్ళగలిగాడంటే, ఈ దేహంతో వెళ్ళలేడు, మహిమ దేహంతో లోకాలను దాటొచ్చండి. మహిమ దేహానికి ఉన్నటువంటి పవరు, అంటే ఈ శరీరాన్ని విడిస్తే ఆత్మకున్న పవరు అలాంటిది. మనకు అర్థమైంది పిల్లరా. మరి అంత గొప్పదైనటువంటి ఆ మహిమ దేహాన్ని, అక్షయ రూపాన్ని కాపాడుకోవడానికి మీరు ఏం చేస్తున్నారు? క్యారేజీ కట్టుకొని పనులకు వెళ్తున్నారా? బైబిల్ పట్టుకొని ప్రార్థనలకు వెళ్తున్నారా? అంతే కదండి. లోకంలో ఉన్నవి దేహాన్ని బ్రతికిస్తాయి, బైబిల్లో ఉన్న దేవుని మాటలు నీ ఆత్మను బ్రతికిస్తాయి. అర్థమవుతుందా? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనమైనదన్నాడు. అందుకే నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో నన్నది నెమ్మది కలిగించిన. బ్రతికించేదేంటి? వాక్యం. మీరు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటే ఈ వాక్యం బ్రతికిస్తుందండి. అంటే బ్రతికించే వాక్యాన్నేమో పక్కన పెట్టేస్తున్నారు. అంటే లోక సంబంధమైన విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటున్నారు. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆలోచించండి. ఏమంటే అందుకే మనకు ఒక విషయం అర్థం కావడానికి దేవుడు ఉదాహరణగా ఒక గొంగలి పురుగును పెట్టాడు. అది మరో రూపాన్ని సంతరించుకోవడానికి, మరో రూపాన్ని సాధించడానికి తన దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకుంది. మరి మనం కూడా ఈ దేహంలో కొంతకాలమే ఉంటాం. 60, 70 అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు అన్నాడు కదా, అంతకాలమే ఉంటాం. మరి అంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ ఈ ఆత్మని ఈ దేహం ఇసురు కొట్టేస్తుంది, అంటే బయటకు పంపించేస్తుంది. అప్పుడు ఇల్లు ఖాళీ చేసిన తర్వాత నువ్వేం చేస్తావు? అంతే కదండి. ఇంట్లో అద్దెకుంటున్నాం మనం ప్రస్తుతానికి. అద్దెంట్లో వాళ్ళు మాకు కావాలి ఇల్లు, మీరు
త్వరగా ఖాళీ చేయండి అంటే అప్పుడు ఏం చేస్తారు? మరి 2 రోజులు టైం అయ్యండి, మరో ఇల్లు చూసుకొని మీకు మరలా ఖాళీ చేస్తాం ప్లీజ్ అండి అని చెప్తాం. అవునా కాదా? మరి ఇప్పుడు మనం ఈ దేహం అనే ఇంట్లో ఉంటున్నాం. దేవుడు తను లెక్కించుకున్న టైం అయిపోయిన తర్వాత ఈ దేహంలో నుండి బయటికి ఈ ఆత్మని ఈ దేహం పంపించేస్తుంది. అప్పుడు ఇది శవంలా మారిపోద్ది. ఆత్మ ఇప్పుడు ఏం చేయాలి? పరలోకానికి వెళ్ళలేదు దేవుని కోసం బ్రతకకపోతే. అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు? నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతుంది. ఈ దేహం ఈ గుడారం విడవకముందే మనం మరొక గుడారం కోసం మరో ఇంటిని సిద్ధం చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము చూడండి, మొదటి వచనం నుండి చదవండి. మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదుము. పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్నటకు అపేక్షించున్నాము, దీనిలో మూలుగుచున్నాం. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఈ దేహంలో మూలుగుచున్నాం. అంటే దేవుడట మరో నివాసంలోనికి మార్చడానికి మనల్ని సిద్ధపరుస్తున్నాడట. అంటే ఇప్పుడు మనము ఈ దేహంలో ఈ శరీరంలో మనం ఉన్నాం, కానీ అక్షయమైన శరీరంలోనికి మార్చడానికి దేవుడు మన ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. ఎలా సిద్ధపరుస్తున్నాడు? ఎక్కడ సిద్ధపరుస్తున్నాడు? ఎలా సిద్ధపరుస్తున్నాడు అంటే ఈ వాక్యంతో అందరినీ సిద్ధం చేస్తున్నాడు. ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఈ లోకం మనకి కొంతకాలమే ఉంటుంది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితంలో ఉన్నాం. ఈ జీవితం ముగిసిపోతే ఆత్మ ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. ఎందుకంటే ఈ జీవితం ముగిసిపోకముందే మర్త్యమైనది ముగిసిపోకముందే అమర్త్యమైనది అంటే ఆత్మ నివసించేటువంటి అక్షయమైన దేహాన్ని ధరించుకోవడానికి మరొక నివాసం మనం ఎత్తుక్కోవాలి. ఆ నివాసం కోసం సిద్ధపడాలి. దాన్ని సిద్ధపరచువాడు దేవుడే అంటున్నాడు. అర్థమవుతుందా? అంటే ఈ భూలోకంలో మనం దీంట్లో నివాసం చేస్తున్నాం. అంటే దీని అంతటిని బట్టి మనకి ఏమర్థమైందంటే భూమి మీదకి వచ్చిన మనం తిరిగి పరలోకం వెళ్ళాలి. ఆ పరలోకంలో దేవుడు మనకు స్థలం సిద్ధపరుస్తున్నాడు. స్థలంకి వెళ్ళాలి అంటే ఈ భూమి మీద దేవుని కొరకు మనం బ్రతకాలి అంటే ఈ దేహాన్ని మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఎందుకంటే మీ దేహం దేవుని వల్ల మీకు ఇవ్వబడినదై పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. ఎవడైనా ఈ ఆలయమును పాడు చేస్తే దేవుని ఆలయమును ఎవడైనా పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తానన్నాడు. ఇప్పుడు ఈ దేహాన్ని పాడు చేయకూడదండి. ఎందుకంటే ఇప్పుడు గొంగలి పురుగు తన దేహాన్ని పాడు చేసుకుంది అనుకోండి, ఆ దేహంలో నుండి సీతాకోకశిలకు వచ్చిద్దా? రాదు. ఎందుకు? అది ఉండబట్టే దాంట్లో నుంచి అది భద్రంగా కాపాడుకుంది కనుక దానిలో నుండి ఏమొచ్చింది? సీతాకోకశిలక. మన యొక్క జీవితాలను కాపాడుకుంటూ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ అక్షయమైన మహిమ కలిగిన రూపాన్ని సంపాదించలేమా? ఎందుకంటే దేవుడు మహిమా స్వరూపి, పరిశుద్ధుడు. ఆయన దగ్గర మనం ఉండాలి అంటే ఈ భూమి మీద పరిశుద్ధమైన జీవితాన్ని మనం సంతరించుకోవాలి. అర్థమైందా? భూమి మీద ఉండగానే పరిశుద్ధమైనటువంటి మహిమ గల దేహాన్ని సంపాదించుకోవాలి. అలా సంపాదించుకుంటేనే పరలోకం మనకు దక్కుతుంది. దాన్ని చెప్పడానికి ఒక గొంగళపురిని సాదృశ్యంగా చెప్పాడు. ఇక్కడే మనకు అర్థం కావాలి. ఈ భూమి మీద 6 అడుగుల ఆకారం కలిగిన మనిషికి ఆఫ్టర్ గొంగళ పురుగుతో దేవుడు పాఠం చెప్పాడంటే దోమతో కూడా చెప్తాడు, అవసరమైతే ఈగతో కూడా చెప్తాడు. అర్థమైందా? మరి మనం తింగర వేషాలు వేసినప్పుడు దేనితోనైనా దేవుడు చెప్పక తప్పదు. సీమతో చెప్పలేదండి. సో మరి సీమల వద్దకు వెళ్ళి దాన్ని నడతలను చూసి జ్ఞానం నేర్చుకోరా బుద్ధి తక్కువడా అనడం. అవునా కాదా? మీరు మృగముల విచారం చేయుడి, ఆకాశ పక్షులను చూసి మీరు ఒక పాఠం నేర్చుకోండి అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి. అంటే దేవుడు ఎందుకంటే మానవుడు తన జీవిత పరమార్థాన్ని మరిచిపోయి బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఇలాంటి విషయాలు చెప్పాల్సి వస్తుంది. ఓకే, అందుకే మన దేహాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మహిమ దేహం పొందాలి అంటే ఈ దేహం తప్పనిసరిగా అవసరమే కనుక ఈ దేహాన్ని కాపాడుకోవాలి. ఈ దేహాన్ని కాపాడుకుంటేనే ఆ మహిమ దేహం వస్తుందన్న సంగతి ఆలోచించండి. ఈ దేహాన్ని చుట్టలకి, కైనీకి, తాగుడికి అన్నిటికీ వినియోగించి చివరికి ఈ దేహాన్ని పనికి రాకుండా చేసుకుంటే మరలా మహిమ దేహం నీకేమీ రాదు. కానీ ఈ దేహాన్ని దేవుని పనులు ఖర్చు చేయగలిగితే వస్తుంది.
చేస్తావా చచ్చి బ్రతుకుతావా ఇదే బ్రతుకు అనుకొని భ్రమపడుచున్నావా బ్రతికి చేస్తావా చచ్చి బ్రతుకుతావా ఇదే బ్రతుకు అనుకొని భ్రమపడుచున్నావా చచ్చి బ్రతుకుతుంది ప్రతి విత్తనం చచ్చి బ్రతుకుతుంది ప్రతి విత్తనం నీవు విత్తినది చచ్చి బ్రతుకుచుండగా నీవు విత్తినదే చచ్చి బ్రతుకుచుండగా నీకు బ్రతుకు లేదన్నది ఎవడురా మరో బ్రతుకు లేదన్నది ఎవడురా బ్రతికి చేస్తావా చచ్చి బ్రతుకుతావా ఇదే బ్రతుకు అనుకొని భ్రమపడుచున్నావా తన రూపం మార్చుకున్నది సీతాకోక చిలుకగా ఎగురుచున్నది గొంగలి తన రూపం మార్చుకున్నది సీతాకోక చిలుకగా ఎగురుచున్నది ఆ రూపము కొరకే దాచుకున్నది ఆ రూపము కొరకే కలలు కన్నది సృష్టిలో ప్రథముడా దేవుని కుమారుడా సృష్టిలో ప్రథముడా దేవుని కుమారుడా నీకు బ్రతుకు లేదన్నది ఎవడురా మరో బ్రతుకు లేదన్నది ఎవడురా బ్రతికి చేస్తావా చచ్చి బ్రతుకుతావా ఇదే బ్రతుకు అనుకొని భ్రమపడుచున్నావా బ్రతికి చేస్తావా చచ్చి బ్రతుకుతావా ఇదే బ్రతుకు అనుకొని భ్రమపడుచున్నావా ప్రతి చెట్టు పెరుగుచున్నది నీ కోసమే ప్రతి జీవి బ్రతుకుతున్నది నీ కోసమే ప్రతి చెట్టు పెరుగుచున్నది నీ కోసమే ప్రతి జీవి బ్రతుకుచున్నది నీ కోసమే బ్రతికి బలవుతుంది నిన్ను బ్రతికించుట కొరకే బ్రతకాలి నీవు దేవుని కొరకే చావే ముగింపు కాదని ఆత్మకు చావు లేదని చావే ముగింపు కాదని ఆత్మకు చావు లేదని ప్రకటించి మరణించి
తిరిగి లేచెను. సజీవుడైనాడు శకపురుషుడైన క్రీస్తు యేసు. బ్రతికి చేస్తావా, చచ్చి బ్రతుకుతావా, ఇదే బ్రతుకు అనుకొని భ్రమపడుచున్నావా? బ్రతికి చేస్తావా, చచ్చి బ్రతుకుతావా, ఇదే బ్రతుకు అనుకొని భ్రమపడుచున్నావా? చావే ముగింపు కాదని, ఆత్మకు చావు లేదని. చావే ముగింపు కాదని, ఆత్మకు చావు లేదని ప్రకటించి మరణించి తిరిగి లేచెను. సజీవుడైనాడు శకపురుషుడైన క్రీస్తు యేసు.